హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పెద్ద బాయిలర్ కోడి కక్కలు వండుతున్నాను. శుభ్రంగా కడిగేసి పెట్టుకుని దానికి పసుపు, ఉప్పు, కారం పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసాక అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్ చేసుకొని అది కూడా శుభ్రంగా వేగాక ముందుగా కడిగి పెట్టుకున్న కక్కల్ని ఇందులో వేసుకోవాలి. నేను ఎల్లుల్లిపాయలు ఇందులో వేస్తాను. వెల్లుల్లిపాయలు వేస్తే చికెన్ కర్రీ ఇంకా టేస్టీగా వస్తుంది. శుభ్రంగా వేసిన తర్వాత కలిపేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసాక ఒక సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచాక వాటర్ వస్తుంది కదా, వాటర్ వచ్చాక మరి ఒకసారి కలిపేసుకొని మరి కొంచెం వాటర్ వేసుకొని ఒక 20 నిమిషాలు ఉంచేస్తే అంతే, చికెన్ కర్రీ రెడీ. చూడడానికి ఏమీగా ఉంది. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఒక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచేస్తే సరే అయిపోద్ది. ఇప్పుడు చూడండి, నేను తింటాను అన్నంలో కలుపుకొని. వేరే లెవెల్గా ఉంది, చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.